అందరికీ నమస్కారం అండి. బోనాల పండగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనసులు పులకరిస్తాయి. పురాణ గాథలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు, బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అనుబంధాలను పెంపొందించే వారధి ఈ బోనాలు. హైదరాబాద్ వాసులు ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు. బోనాలు మహాకాళిని పూజించే పండగ. ఈ పండగ ఎక్కువగా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుతుంటారు. సాధారణంగా జూలైలో కానీ, ఆగస్టులో కానీ వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండగ జరుపుకోవటం జరుగుతుంది. పండగ మొదటి, చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే నైవేద్యము. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లము, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా అమ్మవారి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పసుపు, కుంకుమ, ముగ్గుతో అలంకరించి దానిపైన ఒక దీపం ఉంచటం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, అంకాళమ్మ, పోలేరమ్మ మొదలైన పేరుగల ఈ దేవి గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకము. అందుకే భక్తులు పండగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు ఇంటికి వచ్చిందన్న భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో కూడా బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో బలులు ఇచ్చేవారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపైన బోనం మోస్తూ డప్పుగాళ్ల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలు తీసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని భక్తులు నమ్ముతుంటారు. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. అందువలన ఆమెను శాంతపరచటానికి మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపైన మిగిలిన భక్తులు నీళ్లు గుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా కాగితము, కర్రలతో కూర్చబడిన చిన్న చిన్న రంగుల పరికరాన్ని సమర్పించటం ఆచారంగా ఉంది. బోనాల పండగ దేవికి నైవేద్యం సమర్పించే పండగ కావటం వలన ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. తరువాత మాంసాహార విందు భోజనం మొదలవుతుంది. పండగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. అమ్మవారి సోదరుడైన పోతురాజు మాదిరిగా ఒక మనిషి చేత పండగ సమూహాన్ని నడిపించటము ఒక ఆనవాయితీ. పోతురాజు పాత్ర పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా, బలశాలిగా ఉంటాడు. ఒంటిపైన పసుపు, నుదుటిపైన కుంకుమ, కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతుంటాడు. అతను భక్త సమూహము ముందు పలహారపు బండి ముందు నాట్యం చేస్తాడు. కొరడాతో కొట్టుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాళ్లను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. రంగం పండగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. బోనం అంటే భోజనము. జానపదులు తమకు ఇష్టమైన దేవతలకు సమర్పించే నైవేద్యము. దీన్ని కొత్త కుండలో వండి గ్రామ దేవతలకు భక్తి ప్రవృత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపైన దివ్య పెట్టి బోనం జ్యోతిగా వెలిగించి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తారు. గ్రామదేవతల ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పించిన తర్వాత దేవతలు సంతోషించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజలు నమ్ముతుంటారు. అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అంటారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపైన పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ ఘటాన్ని డప్పుల మేళ వాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటంబుజ్జవము రంగం తర్వాత జరుగుతుంది. కులీ కుతుబ్షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరము రాజధానిలో సుమారు నెల రోజుల పాటు వైభవోపేతంగా జరుగుతాయి. గోల్కొండ జిల్లాలోని జగదాంబిక ఆలయంలో జరిగే బోనాలకు 500 ఏళ్ల చరిత్ర, సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే నిజాం నవాబుల ప్రార్థనలతో ప్రాశస్త్యం పొందిన లాల్ దర్వాజా సింహవాహిని మాత మహంకాళి ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.
హైదరాబాదులో బోనాల పండుగ సందోహము గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం దగ్గర మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హౌరిబాలి అక్కన్న, మాదన్న, లాల్ దర్వాజా, ఉప్పుకాడ, మిరాల మండి, జగదాంబ ఆలయము, శాలిబండ, బంగారు మైసమ్మ దేవాలయాలు, అలియాబాదులోని దర్బార్ మైసమ్మ ఆలయము, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.